ఈ బావాజీ మఠానికి సంబంధించి ఎప్పుడో 300-400 క్రితం మఠం ఏర్పాటు చేసి, కానీ భూములు కాదు. భూములు ఎవరు కొన్నారు? ఎవరైతే మఠాధీశులుగా ఉన్నారో. నా నియోజకవర్గంలోనే తోట ఆడ ఇక్కడ ఒక 202 ఎకరాలు బావాజీ మఠం ఉన్నాయి, రైతులు ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ధర్మాన్ ప్రసాద్ గారు నిర్వహిస్తున్నటువంటి బ్లూ కారిడార్స్ కమ్ సెంటర్ గుమ్మపాడు, దట్ ల్యాండ్స్ ఈజ్ బిలాంగ్స్ టు ది బావాజీ మఠం. ఆ ఊరు మొత్తంలో ఉన్న రెవెన్యూ ల్యాండ్స్ అన్ని కూడా బావాజీ మఠానివే. అంటే ఈ 121వ సర్వే నెంబర్లో గ్రామ కంటాలు ఉన్నాయి, వ్యవసాయ భూములు కూడా, జరాయితీ భూములు కూడా ఉన్నాయి. దిస్ ల్యాండ్ ఈజ్ బిలాంగ్స్ టు ది క్లాసిఫైడ్ యాజ్ ఎ జరాయితీ ల్యాండ్. ఇది నాట్ ఎట్ ఆల్ గవర్నమెంట్ ల్యాండ్. ఇది ప్రభుత్వ భూమి కాదు. ఇది పూర్తిగా క్లాసిఫికేషన్ ల్యాండ్ ఈజ్ జరాయితీ ల్యాండ్. ఇవన్నీ ఏదో బావాజీ గారి భూములని లేదా రైతులకు సంబంధించిన భూములని అనేక మీడియాలో అనేక కథనాలుగా అప్పుడప్పుడు చాలా వరకు వస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యక్తులు ఏదో రవికుమార్ గారి కుటుంబ సభ్యులని లేదా రవికుమార్ అని చెప్పి, బావాజీ మఠం అనేటటువంటిది ఎప్పుడో 300-400 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి మఠం. ఇది ఎవరైనా వాళ్ళ కుటుంబంలో చనిపోయినటువంటి వాళ్ళ పైన, వాళ్ళందరి పైన ఆ ట్రస్ట్ ఏంటి, వాళ్ళకు ఒక లక్ష్యం ఉంటుంది. ఆ ట్రస్ట్లో ఈ మఠాలకు కూడా వాళ్ళ లక్ష్యం ఏంటంటే, యాత్రికులకి నివాసం, భోజన సదుపాయాలు కల్పించడం అనేది ఈ బావాజీ మఠం తాలూకా లక్ష్యం. పంజాబ్ అటు సైడ్ ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు, ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు మఠాధిపతులుగా ఉన్నారు. ఆ మఠాధిపతులుగా అప్పటి నుంచి నేటి వరకు కూడా వారసత్వంగా కొనసాగుతుంది. ఇప్పుడు నా పక్కనున్న కూర్చున్నటువంటి వ్యక్తి 12వ మఠాధిపతి బావాజీ మఠానికి. ఈయన వారసుడిగా ఉన్నటువంటి, వారసత్వంగా వచ్చినటువంటి ఈయన. ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సింది, ఈ బావాజీ మఠానికి సంబంధించి ఎప్పుడో 300-400 క్రితం మఠం ఏర్పాటు చేసి, కానీ భూములు కాదు. భూములు ఎవరు కొన్నారు? ఎవరైతే మఠాధీశులుగా ఉన్నారో వీళ్ళు, దే ఆర్ బార్న్ రిచ్, దే హ్యావ్ దేర్ ఓన్ ల్యాండ్స్ ఇన్ పంజాబ్ అండ్ వేరియస్ ప్లేసెస్ ఇన్ ది కంట్రీ. ఈ ప్రాంతంలో కూడా వాళ్ళు, మన జిల్లాలో కూడా సుమారు 1900 ఎకరాలు చిల్లర కొనుగోలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మన బలగ ఉంది, బలగ మెట్టు అంటాం. ఈ బావాజీ మఠానికి సంబంధించి ఎప్పుడో 300-400 క్రితం మఠం ఏర్పాటు చేసి, కానీ భూములు కాదు. భూములు ఎవరు కొన్నారు? ఎవరైతే మఠాధీశులుగా ఉన్నారో. పాగోలు పంచాయతీలు ఉంది, బావాజీపేట, ఆ భూములన్నీ కూడా బావాజీ మఠానికి సంబంధించింది. అలాగే నా నియోజకవర్గంలోనే తోట ఆడ ఇక్కడ ఒక 202 ఎకరాలు బావాజీ మఠం ఉన్నాయి, రైతులు ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, బావాజీ మఠం మరియు రైతులు, అగ్రికల్చర్ ల్యాండ్స్ కాదు, రైతులు. ఈ మఠంపై ఉన్నాను అన్నీ కూడా వ్యవసాయ భూములే. ఎవరెవరికి ఉన్నాయంటే, రైతులకు కూడా ఉన్నాయి, బావాజీ మఠానికి కూడా ఉన్నాయి. అర్థమవుతుంది కదండి. ఇది అలాగే నా నియోజకవర్గంలోనే వందంగి ప్రాంతంలో ఒక 40-50 ఎకరాలు ఉన్నాయి. వందంగిపేట గ్రామంలో ఒక 30-40 ఎకరాలు ఉన్నాయి. అలాగే బూర్జ మండలంలో కొన్ని, అడ్డూరుపేట కొన్ని, ఏదో గ్రామాల్లో కొంత ఉన్నాయి. అలాగే నరసనపేట నియోజకవర్గంలో, నరసనపేట మండలంలో గుమ్మపాడు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలుసునా మీకు? గుమ్మపాడు మర్చిపోయారు, మీకు కూడా మరుపు ఎక్కువ. గుమ్మపాడు తెలియదా? ధర్మాన ప్రసాద్ గారు నిర్వహిస్తున్నటువంటి బ్లూ క్వారీ అన్సర్వేడ్ ల్యాండ్, ధర్మాన్ ప్రసాద్ గారు నిర్వహిస్తున్నటువంటి బ్లూ కారిడార్స్ కమ్ సెంటర్ గుమ్మపాడు, దట్ ల్యాండ్స్ ఈజ్ బిలాంగ్స్ టు ది బావాజీ మఠం. ఆ ఊరు మొత్తంలో ఉన్న రెవెన్యూ ల్యాండ్స్ అన్ని కూడా బావాజీ మఠానివే. అక్కడ కూడా రైతులు సాగు చేస్తున్నారు. అలాగే చీడి వలస, ఆ ఊరు మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా బావాజీ మఠానివే. అక్కడ కూడా రైతులు సాగు చేస్తున్నారు. బలగ రెవెన్యూ విలేజ్లో ఉన్నటువంటి భూములు కూడా బావాజీ మఠం ఉన్నాయి. అక్కడ కూడా బలగ రైతులు, చాపరం రైతులు సాగు చేస్తున్నారు. అలాగే ఈ 202 ఎకరాలు అనేటటువంటిది ఇప్పుడు తోటాడ రెవెన్యూ విలేజ్ సర్వే నెంబర్ 121. బట్ ఇది 1950కి ముందు, 1950కి ముందు ఈ భూములన్నీ, ఈ 202 ఎకరాలు రాగోలు రెవెన్యూ విలేజ్. ఏదండి? రాగోలు రెవెన్యూ విలేజ్.
ఇట్ ఈస్ నాట్ ఏ పర్టైనింగ్ టు ది తోటాడ రెవెన్యూ విలేజ్ కాదు, అక్వరం రెవెన్యూ విలేజ్ కాదు. ఈ రాగోలు రెవెన్యూ విలేజ్ నుంచి 1950 తర్వాత అప్పుడు దీదెన్ బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లోనే దీనిని తోటాడ రెవెన్యూ విలేజ్లోకి పరిధిలోకి తీసుకొచ్చి హెడ్ ఆఫ్ మాసైపేట అని చెప్పి పెట్టారు. హెడ్ ఆఫ్ మాసైపేట, నాట్ హ్యామ్లెట్, హెడ్ ఆఫ్ మాసైపేట. హెడ్ ఆఫ్ మాసైపేటని ఎందుకు పెట్టారంటే ఈ 121వ సర్వే నెంబర్లో మాసైపేట గ్రామం గ్రామకంఠం. ఏంటి క్లాసిఫికేషను? గ్రామకంఠం. ఈ 121వ సర్వే నెంబర్లోనే గోపీనగరం ఉంది ఊరు, గ్రామకంఠం. అది కూడా క్లాసిఫికేషన్ ఏంటది? గ్రామకంఠం. అంటే ఈ 121వ సర్వే నెంబర్లో గ్రామకంఠాలు ఉన్నాయి, వ్యవసాయ భూములు కూడా, జరాయితీ భూములు కూడా ఉన్నాయి. అంటే దిస్ ల్యాండ్ ఈజ్ బిలాంగ్స్ టు ది దిస్ ల్యాండ్ క్లాసిఫైడ్ యాజ్ ఎ జరాయితీ ల్యాండ్. ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గవర్నమెంట్ ల్యాండ్. ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది పూర్తిగా క్లాసిఫికేషన్ ల్యాండ్ ఈజ్ జరాయితీ ల్యాండ్.